ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ నెల 25న థియేటర్స్లోకి వచ్చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఒక ప్రజానాయకుడిగా, ఓ పార్టీ అధినేతగా, డెప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్మగ్లర్ రోల్లో గనక యాక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ సొసైటీ మీద ఎలా ఉండబోతోంది? ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. మరి తెలంగాణలో ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. ముందుగా ఓజీ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్, క్రేజ్, బజ్ ఇవన్నీ న్యాచురల్గా క్రియేట్ అవుతాయి. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ అయినా మీ ఎక్స్పెక్టేషన్స్ అయినా ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం సహజం. కాబట్టి దీని మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా డైరెక్టర్ సుజిత్ స్టైలిష్ టేకింగ్ మీదనే కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆ సాహో అంతకుముందు తను చేసిన సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర అంత, అది బాహుబలి సిరీస్ తర్వాత అంత పెద్ద ఇది కాకపోయినప్పటికీ కూడాను అతని స్టైలిష్ మేకింగ్కి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అతనికి మరలా సెకండ్ సినిమా చేయటం, ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సుజిత్ డైరెక్టర్ అనగానే. అయ్యారు కానీ అతని స్టైలిష్ టేకింగ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఈ అవకాశం రావడం జరిగింది. కాబట్టి ఆ ప్రజెంటేషన్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటి అంచనాలు గ్యారంటీగా ఉన్నాయి. ఆ సినిమా ఈ సినిమా అనేమీ లేదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు ఇంకా ఒక రేంజ్లో ఊహించేసుకుంటారు. అయితే హరిహర వీరమల్లు విషయంలో కూడా అలాగే ఉన్నారు. కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో ఎక్కువగా డిసప్పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మిరాయి, నరసింహ వంటి సినిమాల్లో చాలా తక్కువ ఖర్చుతోనే అంత అద్భుతంగా గ్రాఫిక్స్ చూపించారు. ఈ సినిమాల్లో ఎందుకు ఇలా అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. ఓజీ విషయంలో ఎలా ఉండొచ్చు? ఏ విషయంలో అయినా గ్రాఫిక్స్ అనేటువంటి ఈ రోజున డామినేటింగ్ ఫ్యాక్టర్స్ అయ్యాయి. వాటిని చక్కగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ మిరాయి సినిమాలో కానీ, హనుమాన్ కానీ, ఆ మహా అవతార్ కానీ, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎక్సలెన్సీస్. కథలో కంటెంట్లో వెయిట్ ఉండటం ఎంత గొప్పగా కనిపించిందో దాన్ని రిప్రజెంట్ చేసే స్థాయిలో గ్రాఫిక్స్ అనేటువంటి చక్కగా చేయటం జరుగుతుంది. అలా లేకపోతే ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. మా హరిహర వీరమల్లే ఉదాహరణ. హరిహర వీరమల్లో కంటెంట్ వెయిట్ ఉన్నా కానీ ఒక మంచి కంటెంట్ తీసుకున్నప్పటికీ కూడాను హాచ్ ప్యాచ్గా తీసినటువంటి సెకండ్ హాఫ్ అనేటువంటిది, దాంట్లో గ్రాఫిక్స్ అనేటువంటి ఆ సినిమాని దెబ్బ కొట్టాయన్న విషయం తెలిసిందే, అర్థమైపోయినటువంటి విషయం. కాబట్టి దీంట్లో కూడా గ్రాఫిక్స్ బాగున్నాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. ఏదైనా సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుకోగలం. ముందే అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అంత చెత్తగా ఉంది, అదే ఉందని చెప్పి ఊహాగానాలు చేసి సినిమాని కిల్ చేయకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా కూడా బాగలేకపోతే బాగలేదని చెప్పగలగాలి తప్ప బాగలేని సినిమాని ఆహా ఓహో అని చెప్పి మోసేసే పరిస్థితి కూడాను ఉండకూడదు. ఇప్పుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ నెగిటివ్ అబౌట్ ద థింగ్స్. సినిమాని గురించి నెగిటివ్, మంచిని ఇన్వైట్ చేద్దాం. కాదనుకో, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 రిలీజ్ సమయంలో ఆయన బెంగళూరులో పెట్టిన ఒక ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్ చేశారు. రెడ్ శాండల్ స్మగ్లర్స్ లాంటి వాళ్ళని మనం హీరోస్గా చూస్తున్నామని. మరైతే ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒకవేళ ఈ ఓజీ గ్యాంగ్స్టర్, స్మగ్లర్ క్యారెక్టర్స్లో చేస్తే సొసైటీ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? పుష్ప విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. పుష్ప సినిమాలో హీరో అనేటువంటి ఒక స్మగ్లింగ్ యాక్టివిటీ ఉన్నప్పటికీ కూడాను స్మగ్లర్గా మారిన, దొంగగా మారిన చాలామంది హీరోలు దొంగలుగా మారి చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ దానికి ఒక జస్టిఫైడ్ రీజన్ అనేటువంటిది ఇస్తూ ఉండేవాళ్ళు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఒక తప్పు చేసినప్పుడు తప్పుకు శిక్ష అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఒక గుడ్ సే అనేటువంటిది కాదు. ఆ రోజుల్లో ఇప్పుడు కేవీ రెడ్డి గారు, కిరణ్ నాగేశ్వరరావు గారు, దుగ్గిపెట్టి మధుసూదన్ లాంటి వాళ్ళు తీసిన దొంగరాముడు సినిమా టైటిల్ దగ్గర నుంచి మనకి ఈ కాంట్రవర్సీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. హీరో దొంగ ఏమిటి, దొంగని హైలైట్ చేయటం ఏంటి, దొంగను గ్లామరైజ్ చేయటం ఏంటి, దొంగతనాన్ని, ఆ నేచర్ని గ్లోరిఫై చేయటం ఏంటి అనేటువంటి డిస్కషన్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు పుష్ప విషయంలో అదే జరిగింది. కానీ దాన్ని చిత్రీకరించిన విధానం అద్భుతంగా ఉండటంతో సినిమా ఆడింది. ఆ క్యారెక్టర్ తాలూకు మొరేలేంటి, ఆ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఉందా లేదా అనేటువంటి విషయంలో స్టిల్ 2 పార్ట్స్ వచ్చినా కూడా 2 పార్ట్స్లో కూడా ఆ జస్టిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేదు. ఆ స్మగ్లింగర్నే ఇచ్చేస్తాం, స్మగ్లింగ్ చేయటాన్ని ఒక హైలైట్ పాయింట్గానే చూపించడం జరిగింది. ఎక్కడ తన నేర ప్రవృత్తిని, దాంట్లో చేసిన దొంగ ఇదిని దర్శకుడు
ఖండించినట్టు లేదు, సమర్థించినట్టు లేదు. పార్ట్ 3 వస్తుందంట. పార్ట్ 3లో ఏమన్నా ఆ జస్టిఫికేషన్ ఇస్తారేమో తెలీదు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడాను, ఏ సినిమా విషయంలో అయినా సరే నెగెటివ్ ఎలిమెంట్స్‌ని, నెగెటివ్ థింగ్స్‌ని గ్లోరిఫై చేయటం, గ్లామరైజ్ చేయటం చేసినా సరే చివరిలో గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు? తాలూకా రీజనింగ్ అనేటిది కరెక్ట్‌గా ఉందా? రీజనింగ్ ఇది ఉన్నా సరే దాని తాలూకు ఒక పశ్చాత్తాపమో, పరితాపమో, దాని తాలూకు ఒక పరివర్తనం ఆ క్యారెక్టర్‌లో వచ్చిందనుకున్నప్పుడు గ్యాంగ్‌స్టర్ చేయటం తప్పేం లేదు. అది అది ఎంతవరకు ఉందనేటువంటి సినిమా చూస్తే గాని తెలీదు. డిప్యూటీ సీఎం కాబట్టి ఈ క్యారెక్టర్ చేయకూడదా? అది చేయకూడదు. అతను యాక్టర్ డిప్యూటీ సీఎం కంటే ముందు తను చాలా పెద్ద పాపులర్ స్టార్. ఆ స్టార్‌కి ఎలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి విచక్షణ ఉంటుంది. లేకుండా తను గనుక దొంగతనాలుగా చేయటాన్ని గ్లోరిఫై చేసేటువంటి, సమర్థించేటువంటి క్యారెక్టర్ అనుకో, దానికే అల్లు అర్జున్ చేసినటువంటి 'పుష్పకి' దీనికి తేడా ఏమి ఉండదు. కాబట్టి ఎలాంటి జస్టిఫికేషన్ ఇచ్చారో, ఎలాంటి ఫైనల్ సే ఏంటి అనేటువంటిది మనం హావ్ టు వెయిట్ అండ్ సీ. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు టికెట్ల రేట్స్ హైక్స్ గురించి కూడా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీన్ని మనం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ సినిమాకు కాదు ఇచ్చింది, డివివి దానయ్య, డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డివివి దానయ్య నిర్మించిన సినిమాకి ఇచ్చారు టికెట్ పెంచుకునే అవకాశం. అది ఇష్టపడిన టికెట్ రేట్ల పెంపు అనేటువంటిది నిర్మాత చేసుకునే అప్లికేషన్కి ప్రభుత్వం ఇచ్చే స్పందన, ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు ఇచ్చింది అనేటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి, ఎంతమంది హీరోలందరి సినిమాలు అవుతుంటే ఆయన నిర్మాతలు అప్లై చేసుకుంటారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం గురించి పెద్ద సినిమాలు అటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్నాయి, వాటి స్పాన్ పెరుగుతుంది, వాటి తాలూకు వ్యక్తి పెరుగుతుంది, అంత కాబట్టి భారీ నిర్మాణ వ్యయంతో చేస్తున్నారు కాబట్టి ప్రతి నిర్మాత అప్లై చేసుకుంటున్నాడు. ఆ నిర్మాతకు వచ్చేది తప్ప పవన్ కళ్యాణ్కి ఒక్కడికి ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్కి ఒక్కడికే మిగతాలు కనుకొని ఇవ్వకుండా ఉన్నారా? అది కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ ఏదో చేసి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి టికెట్ రేట్లు పెంచుకున్నాడు అనేటువంటి మాట కరెక్ట్ కాదు. అది ప్రతి హీరోకి జరుగుతుంది కదా. అంత జరిగినటువంటి 'పుష్ప' సినిమాలో జరిగింది, అంతకుముందు జరిగిన అన్ని సినిమాలు ఒక సినిమా పేరు అంటూ పెట్టం కాదు. పెద్ద సినిమా ప్రతిదీ కూడా టికెట్ల రేటుకి అనుమతిని కోరుకునేటువంటి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అవకాశాన్ని ప్రభుత్వాలు పరిశీలించి దాని ప్రకారం ఇస్తున్నాయి. పాయింట్. టికెట్ రేట్ల విషయంలో తెలంగాణలో ఎలా ఉండొచ్చు? అలాగే ఓజీ సినిమాకి బెనిఫిట్ షోస్, అలాగే ప్రీమియర్ షోస్ కి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. దీని మీద మీరేం చెప్తారు? ప్రభుత్వాలకి ఒకటే పాలసీ ఉంటుంది. సినిమా పట్ల ఒక పాలసీ. అది తెలంగాణ ప్రభుత్వమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఇవ్వాలా, మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇవ్వాలా. అక్కడ ఉన్నటువంటి టికెట్ రేట్ల దామాషాని ప్రకారం, ఆ టికెట్ థియేటర్ల కెపాసిటీ ప్రకారం, ఆ దామాషా ప్రకారం ఎక్కడ ఎంత పెంచుకోవాలో అంత పెంచుకుంటే ప్రతి తెలంగాణ ప్రభుత్వం డెఫినెట్గా కన్సిడర్ చేస్తుంది. చేయకుండా ఎందుకుంటుంది? అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు, రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేస్తాడు, వాళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారంటే దాంట్లో ఇదేంటంట, ఆక్షేపణ ఏంటంట? సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవటం నిర్మాత పని కాబట్టి నిర్మాత అప్లై చేసుకుంటే ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అసలు సినిమా టికెట్ల రేట్లు దోపిడీ అయిపోయింది ఇది అనేటువంటి ఒక పిచ్చి వాదన కూడా జరుగుతూ ఉంటుంది. సినిమా టికెట్ల రేట్లు దేనికి పెంచుకుంటున్నారు? ఫస్ట్ షోకి కనుక బ్యాడ్ టాక్ వస్తే ఆ పెరిగిన రేట్లు ఎంత ప్రమాదం వీళ్ళకి, నిర్మాతలకి. సినిమా టికెట్ మంచి పాజిటివ్ టాక్ వస్తేనే ఆ రేట్లు పెంచుకున్న దానికి కూడాను ఒక అర్థం ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం కూడా లేకుండా పోతుంది కదా సినిమాకి బ్యాడ్ టాక్ వస్తే. హరిహర వీరమల్లు సంగతి చూసాం, ఎవరి విషయంలో ఎందుకు, హరిహర వీరమల్లు విషయం చూసాం. ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకున్న తర్వాత సినిమా బ్యాడ్ టాక్ వస్తే దాన్ని ఎవడూ కాపాడు. ఎంత రేట్లు పెరిగినా కూడా ఎంత వస్తుంది? ఒక 1 డే 2 డేస్ వస్తాయి కలెక్షన్స్ అంతే. పెద్ద భారీ సినిమాలు 250 కోట్లు 300 కోట్లు ఈ రోజున మరి తెలుగు సినిమా స్పాన్ అనేటువంటిది పెరిగింది, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది, తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ హబ్గా మనం తయారు చేయాలనుకుంటున్నప్పుడు, అలాంటి స్టాండర్డ్లో సినిమాల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ పెంచుకునేటువంటి ఇది ఇంకోటి సినిమా ఈజ్ ఆప్షనల్ సినిమా రేటు 1000 రూపాయల రేటు ఉన్నప్పుడు వెళ్ళాలా లేదనేటువంటి డిసైడ్ చేసుకునే విచక్షణ నీకుంటుంది. అంత మాత్రం దాంట్లో దోపిడీ ఏంటో నాకు అర్థం కాదు. మీకు అర్జెంటుగా సంక్రాంతి సెలవులు రాగానే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి, ప్రైవేట్ బస్సుల దగ్గర నుంచి మొత్తం వందల రూపాయలు. విజయవాడ వెళ్ళాలంటే 2000 రూపాయలు పెట్టుకుని విజయవాడ పోయే రోజులు, కాకినాడ పోయే రోజులు అన్నీ మనం మర్చిపోతాం. అప్పుడు రేట్లు పెంచుకున్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? ఏంటి దోపిడీ, ఏమిటి ధర్న్యాయం, ఏమిటి అక్రమం ఎవడ అడగడే? కేవలం సినిమా టికెట్ రేట్లు పెరిగినప్పుడు మాత్రమే నువ్వు ఊరు వెళ్ళాలా లేదనేది నీ ఆప్షన్, సినిమాకి వెళ్ళాలా లేదనేది నీ ఆప్షన్, ఫ్లైట్ ఎక్కాలా లేదనేది మీ ఆప్షన్. ఇవన్నీ ఆప్షన్స్ తప్పని మీ పీక మీద కత్తి పెట్టాడు సినిమా చూడమని చెప్పాడా? నీకు సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉన్నప్పుడు వాళ్ళు టికెట్ రేట్ పెంచుకున్నప్పుడు నీ ఆప్షన్ ఉపయోగించుకునే అది మాత్రం లేదు.
దాన్ని ఎవడు ప్రశ్నించడు. ఏంట్రా అంత అంత దోల ఏంటి నీకు, అంత పిచ్చి ఏంటి నీకు, రేపు సినిమా టికెట్ తగ్గిన తర్వాత చూసుకోవచ్చుగా అనేటువంటి మాట ఎవడు రాదు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత మాత్రం ఇంకోటి ఏంటంటే సినిమాలకు ఇదివరకుట్లాగా రన్ లేదు, థియేటర్ ఫుట్ఫాల్ తగ్గిపోయింది, రన్ లేదు. వారం ఏ సినిమా ఎంత పెద్ద సినిమా హిట్ టాక్ వచ్చినా సరే సెకండ్ వీక్ కల్లా సినిమా ఇది పడిపోతుంది, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో వస్తున్నాయి. కాబట్టి దట్ ఇస్ ఎ న్యాచురల్ ఫినామినా. దాంట్లో పట్టుకొని అమ్మో సినిమా వాళ్ళు దోచేస్తున్నారు, సినిమా వాళ్ళు దుబ్బేస్తున్నారు అనేటువంటి పిచ్చి వాదనలు, పిచ్చి వాగుళ్ళు వాగుతుంటారు కొంతమంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. పెద్ద సినిమాల విషయంలో అభిమానులు దోచుకుంటున్నారు. అభిమాని అయినా ఎవడైనా సరే మనకు నచ్చింది కొనుక్కోదలుచుకున్నప్పుడు ఎంతైనా పెట్టుకుని కొనుక్కుంటాం, లేదనుకుంటే తర్వాత రేటు తగ్గిన తర్వాత కొనుక్కుంటాం, దాని తర్వాత చూస్తాం. దట్ ఈస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి తప్ప సినిమా వాళ్ళు దోచేస్తాననేటువంటి పిచ్చి వాదన మాత్రం కరెక్ట్ కాదు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఇప్పుడు ఓజీ కూడా తెలంగాణ ప్రభుత్వం అలా పర్మిషన్ ఇస్తే మళ్ళీ సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సంధ్యా థియేటర్ ఘటన అనేటువంటిది అనుకోకుండా అనూహ్యంగా జరిగినటువంటి ఒక పరిణామం. దాని ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాయే కాదు, ప్రభాస్ సినిమాయే కాదు, ఎన్టీఆర్ సినిమాయే కాదు, రామ్ చరణ్ సినిమా కాదు, అల్లు అర్జున్ సినిమా కాదు, ఏ టాప్ స్టార్ మహేష్ బాబు సినిమా కాదు, ఈ టాప్ స్టార్స్ చిరంజీవి గారు ఉన్నారు, ఈ బాలకృష్ణ గారు, ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు స్టాంపిడ్ అనేటువంటి జరుగుతుంది. ఆ స్టాంపిడ్ అనేది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు శాంతి భద్రతలు థియేటర్ల యాజమాన్యం మీద ఉంటుంది, ఇటు పోలీసుల మీద ఉంటుంది. ఇప్పుడు రేపటికి ఇది జరగదన్న గ్యారంటీ అంటే జరగకుండా ఉండాల్సిన జాగ్రత్తలే, ఎలాంటి జాగ్రత్తలే ఉంది. ముందులో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పబ్లిక్లో తమ సినిమా చూడాలని స్టార్స్ ఎవరు అనుకున్నట్టయితే సరైన ప్రికాషన్స్ తీసుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. అది జరిగితే అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వవు. ఏ సినిమాకైనా టికెట్లు రేట్లు పెంచారు అంటూ దాని మీద నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, టికెట్ల రేట్లు పెంచినంత మాత్రాన అదే టైంలో చూడండి అని ఎవరు కూడా చెప్పట్లేదు. మీ బడ్జెట్ని బట్టి, మీ టైంని బట్టి అసలు ఏ టైంలో ఆ సినిమా చూడాలని నిర్ణయించుకునే హక్కు లేదంటే ఆలోచన ప్రతిదీ కూడా ప్రేక్షకులకే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే.